మూడో వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. చాలు. దేవుడి స్తోత్రం. చదవబడుతున్న దేవుడి వాక్యాన్ని బాగా మనం పరిశీలిస్తూ ఉంటే దేవుడు నమ్ముకున్న ప్రతి మనిషికి తగుమట్టు అలంకరణ మాత్రమే ఉండాలి. ఈ రోజులో చాలా మంది జీవితాలు గమనిస్తూ ఉంటే పరిశుద్ధమైన దేవుడు నమ్ముకున్న తర్వాత కూడా వారు కట్టుకున్న బట్టలు గమనిస్తూ ఉంటే చెప్పుల దాకా చిరిగిపోయిన, అంటే చెప్పుల వరకే ఉన్న డ్రెస్సులు వేసుకునేవారు కొంతమంది. వీపంతా కనిపించేలాగా బెత్తడి మాత్రమే ఉండి గుడ్డ మొక్క వీపంతా కనిపించే వస్త్రం ధరించుకునేవారు కొంతమంది. జుట్టు దేవుడిచ్చిన జుట్టు రకరకాలుగా ఫ్యాషన్ డిజైన్ గా మార్చుకునే వారు కొంతమంది. లిప్టిక్లతోనూ కోటింగులతోనూ ఐబ్రోస్ మొత్తం కూడా దేవుడిచ్చిన ఉంచక రకరకాల వంటి మార్పులు చెందిన క్రైస్తవులు ఎంతో మంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ తగుమట్టు అలంకరణ కలిగిన వ్యక్తిత్వం మన జీవితాలు ఉండాలి. అప్పుడే సమాజంలో గౌరవం ఉంటుంది. ఆటలు బొమ్మల జీవితం మార్చుకుంటే బతుకుల సంతోషం నీకు ఉండదు. ఈ ఉదయకాలం దేవుడు చెప్తున్న మాట, ఎలా ఉంటున్నావు దేవుడి సన్నిధిలో బయట? తగుబట్టు అలంకారం నీకు ఉండాలి. దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఎంతో మంది యవనస్తుల జీవితాలు గమనిస్తే దేవుడు ఇచ్చిన రకరకాల కటింగ్ కొడతారు. దెప్ప కటింగ్ కొంతమంది జుట్టు ఎక్కడే ఉంటుంది, ఇంకేముంటుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. లోకంలో ఉన్న మనుషులకి పరిశుద్ధాత్మ అవగాహన ఆలోచన వారికి ఉండదు కనుక వారి జీవితాల్లో ఉన్న ఉదాహరణ కంటే మన జీవితాల్లో బోధించే దేవుడు ఉన్నాడు కనుక ఆత్మదేవుడు పలుకుతున్న మాట మనం బాగా పరిశీలిస్తే దాని తగ్గుబట్ట అలంకరణ కలిగిన వారిగా ఉండాలి తప్ప దేవుడి వాక్యానికి విరోధమైన అలంకరణ కలిగిన వ్యక్తులుగా మనం ఉండకూడదు. ప్రభు చెప్పాడు. దేవుడి స్తోత్రం. సోదర, మన జీవితాల్లో అలంకరణ చాలా ప్రాధాన్యమైనది. ఈరోజు వేసుకున్న డ్రెస్ కానించి టోటలీ బాడీ అంతా కూడా కప్పుకునేటట్లుగా ఉండాలి. ఎక్కడ నీ ఒళ్ళు బయటికి కనిపించే వస్త్రాలు కాకుండా శరీరం అంతా కూడా వస్త్రాలతో బయటికి కనబడకుండా కప్పుకునే ఒక స్థాయికి మనిషి జీవితం మారాలి. దేవుడి స్తోత్రం. దేవుని కలిగిన ప్రతి మనిషి కూడా ఇటువంటి విషయంలో జాగ్రత్త పడాలి. కాస్త వాక్యం కిందకి వెళితే పేతురు 4వ వాక్యం 3:4 సాధువైన వట్టి మృదువైన గుణమును అక్షయ అలంకరణ గల నీ హృదయ అంతరంగ స్వభావమును అలంకారముగా ఉండవలెను. బిగ్గరగా తప్పలు ఒకసారి. హల్లెలూయా. ఏది నీకు అలంకరణ ఉండకూడదో దేవుడు చెబుతూ ఏది ఉండాలో ప్రభువు మాట్లాడు. మధువైన మాటలు కలిగిన వ్యక్తిగా, సాధువుగా ప్రవర్తించే వ్యక్తిగా, గుణం కలిగిన వ్యక్తిగా, నీ అంతరంగములో మంచి ప్రవర్తన, మంచి స్వభావం కలిగిన వ్యక్తిత్వాన్ని నువ్వు అభివృద్ధి పరుచుకునేవాడిగా ఉండాలి తప్ప లోకములో ఉన్న మనుషుల్లాగా గుడ్డల చింపి తిరిగే పరిస్థితి ఉండకూడదు. ఈ లోకంలో దెయ్యం పట్టిన వారి జీవితాలు గుడ్ల మొత్తం చిరిగిపోతారు. ఎవరికైతే దెయ్యం పడుతుందో వాడు ఒంటి మీద గుడ్డ ముక్కలు ఉన్నవాడండి. ఈనాడు చాలా మంది క్రైస్తవులకు ఏం పడుతుంది? దెయ్యం పడుతుంది. అందుకే వాళ్ళు ఒంటి మీద చిరిగిపోయిన బట్టలు కలిగి డ్రెస్ చేసుకుంటూ ఉంటారు. వెనకాల ఈపు మొత్తం కనిపించేలాగా బెత్తుడంతా గుడ్డ ముక్క ఉంచి మొత్తం ఫ్యాషన్, నడుము కనిపించేలాగా, ఛాతి కనిపించేలాగా ఒక లేడీస్ జెంట్స్ వారి జీవితాలు గమనిస్తే రకరకాల దెయ్యాలు పట్టిన వారి క్రైస్తవుల్లో ఉన్నారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చెప్తున్న మాటని అలంకరణలో మార్పు రావాలి. జీవము కలిగిన దేవుడు నమ్ముకున్న తర్వాత ఈ వస్త్రాల్లో అలంకరణ మార్పు రావాలి. నీ ఒళ్ళంతా కప్పుకున్న వస్త్రమే నీకు ఉండాలి తప్ప దెయ్యాలు పట్టిన ఎలా చింపబడతా అలా డ్రెస్ నీకు ఉండకూడదు. ఈరోజు చాలా మంది జీవితం గమత బాధ కలుగుతుంది. జబ్బలు లేని వాటిని ఆడపిల్లలు ధరిస్తూ ఉంటారు యవనస్తులు. మరి కొంతమంది ఛాతికాడ ఎల్ఓయి లవ్ సింబల్తో బెజ్జ ఉంటది, దాన్ని ధరించే వ్యక్తులుగా ఉంటారు. కొంతమంది ఆడపిల్లలు దెయ్యం పడితే ఎలా చుట్టూ పోసుకుంటారు.
ఉంటారో అలా చుట్టూ వినబోస్తూ తిరుగుతూ ఉంటారు. మగవాళ్ళ జీవితం గమనిస్తే చిరిగిపోయిన ప్యాంటులో రకరకాల కలిగిన కటింగులు. దేవుడి స్తోత్రం. వీళ్ళెవరో తెలుసా? వీళ్ళలో దెయ్యం ఉంది. ఏముందంట? దెయ్యం పట్టిన వారి జీవితం బయట గమనిస్తే జుట్టు సరిగా ఉంటుందా? గుడ్డ మొక్కలు సరిగా ఉంటాయా? చింపుకొని ఒళ్ళు గుడ్డ పరిగెడుతూ ఉంటాడు. ఈనాడు క్రైస్తవుల జీవితాల్లో కూడా తగిన మట్టు అలంకరణకి చాలా ప్రాముఖ్యమే. సమాజంలో గౌరవం నీకు ఉండాలన్నా, దుష్టుల చేతుల్లో పడకుండా జీవితం ఉండాలన్నా, పవిత్రంగా నువ్వు కాపాడబడే వ్యక్తిగా ఉండాలన్నా కట్టుకున్న వస్త్రం బట్టి నీకు విలువ. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మన యవనస్తులు కానీ మన తల్లిగా, మనవ కానీ, తండ్రిగా కానీ అలంకరణలో చాలా జాగ్రత్త పడే వ్యక్తులుగా మారాలి. లోకంలో ఉన్న మనుషులు చూసి మోసపోమా. సినిమా హీరోలు గుడ్డ మొక్కల్లో కట్టారులో డ్యాన్స్ చేస్తావా? వాడు సిరుపోని ప్యాంట్ ఎత్తు, నువ్వు సిరుపోని ప్యాంట్ ఎత్తున్నావు. వాడు డెప్ప కటింగ్ కొడుతూ నువ్వు కొడుతున్నావు. హీరోయిన్లు చెప్పులు కనిపి డ్రెస్ ఎత్తు నువ్వేదే కొట్టావు. అటువంటి పరిస్థితి వాళ్ళకి పట్టిన దెయ్యాన్ని బట్టి వాడు ప్రవర్తిస్తూ ఉంటే ఈనాడు ఎంతో మంది క్రైస్తవులు తగుబట్టు అలంకరణ కలిగి ఉండాలి. సాధువైన, మృదువైన, మెత్తనైన మనసును కలిగి మంచి గుణముతో కలిగిన అంతరాత్మ ఏం చేయాలంట? అభివృద్ధి పరచుకోవాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండము 3వ అధ్యాయం చూద్దాం. ఆదికాండం 3:21 వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. దేవుడేమో నువ్వు అంగహీనుడిగా ఉండకూడదని, వస్త్రహీనతో ఉండకూడదని నీ ఒళ్ళంతా కప్పే డ్రెస్ ఆయన పెడితే ఈరోజు మనుషులు గుడ్డలు తిరుగుతున్నారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మొదట ఆదాము అవ్వ జీవితాలు గుడ్డలు లేని వారుగా ఉండితే ఏం పుట్టించాడు దేవుడు? చర్మ సొక్కలు పుట్టించి తొడిగాడు. వస్త్రహీనతలో దేవుని కలిగిన వారు ఉండకూడదని, వారి జీవితాలు తగుబట్టు అలంకరణ ఉండాలని, వారి జీవితాల్లో చర్మ సొక్కలు పుట్టించి వారిని తొడిగి పరిశుద్ధులుగా జీవించని దేవుడు నేర్పితే ఈనాడు ఎంతో మంది దేవుడు నమ్ముకున్న వారు ఐబ్రోస్లు మార్చేస్తుంటారు, లిప్టిక్లు, మేకప్లు, చిరిగిపోయిన జబ్బలతో ఉన్న డ్రెస్సులు, ఛాతి కనిపించే డ్రెస్సులు, నడుగుల డ్రెస్సులు అనేక రకాలుగా వారు ధరించుకున్నారంటే వాళ్ళకి ఏం పట్టిందట? చెప్పాలి సోదరి, ఏం పట్టింది? దెయ్యం. దేవుడి స్తోత్రం. మనిషి జీవితంలో మార్పు రావాలి, కుటుంబంలో మార్పు రావాలి. ఈరోజు నీ జీవితంలో ఉన్న తల్లిగా నువ్వు మంచి వస్త్రం ధరించుకుని ఉంటే రేపు నీ కూతురు నిన్ను బట్టి మంచి వస్త్రం. ఒక తల్లిగా నువ్వు బెత్తడి జాకెట్ వేసుకుంటే నీ కూతురు అది ఉండదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవులు తగిన ప్రవర్తన కలిగి ఉండకపోతే భవిష్యత్తులో దెబ్బతింటాం. ఒక యవనస్తురాలు దేవుడు వాక్యం తగ్గట్టుగా తగిన అలంకరణ లేకపోతే భవిష్యత్తులో ఓడిపోతాం. ఈరోజు నువ్వు వేసుకున్న డ్రెస్సును బట్టి నీలో తల్లి కనిపించాలా, కామకోలు కనిపించకూడదు. ఎంతో మంది యవనస్తులు చెప్పులు కనిపిస్తూ, ఛాతి కనిపిస్తూ వెనకాల వెళుతూ ఉంటే ఏం తెలుసా? బాగా వెర్రెక్కి కూర్చుంది ఇది. దేవుడి స్తోత్రం. ఎందుకు తెలుసా? నువ్వు వేసుకున్న డ్రెస్సును బట్టి బాగా వస్తుంది. ఒళ్ళంతా కప్పుకొని వెళ్తుంటారు, ఎంత గుణవంతిగా ఉందని. ఈరోజు చాలా మంది జీవితంలో దేవుడు ఒళ్ళంతా కప్పుకోవడానికి చొక్కా ఇస్తే ఈ రోజు సగం చొక్కాలు వేసుకున్నవారు, సగం నిక్కలు వేసుకున్నవారు, ఒళ్ళు చిప్పుకున్నవారు చాలా మంది లోకంలో ఉన్నారు. అందుకే ప్రబలలో మృదువైన, సాధువైన, గుణము కలిగిన వారుగా ఉండాలి అంతరంగా తప్ప పై అలంకరణ తగ్గించాలి. దేవుడి స్తోత్రం. నీ అలంకరణ అతిగా ఉంటే యవచతులు బలిపోత రోజులు. నీ అలంకరణ అధికంగా ఉంటే, అధికమైన మోజులో వెళ్ళిపోతూ ఉంటే ఏదో ఒక రోజు ఈ యొక్క గడి ముగించబడుతుంది. అందుకే పరిశుద్ధాలు తగిన అలంకరణ మన జీవితంలో కలిగి ఉండాలి. క్రైస్తవులు ఒక పరిశుద్ధమైన వాక్యం వింటున్న వారు, దేవుడు మార్గంలో ఉన్న వారి జీవితాలు ఎంతో జాగ్రత్తగా మన అలంకరణ కాపాడుకోవాలి. నువ్వే పెద్ద అలంకరణ, నీ రోజు పెద్ద అలంకరణ. ఈరోజు మన జీవితాలు గమనిస్తూ ఉంటే తగిన అలంకరించి జీవితంలో ముందుకెళ్ళవలసిన
క్రైస్తవులు కూడా సినిమాలో ఉన్న హీరోయిన్ ఆదర్శంగా తీసుకొని, లోకంలో ఉన్న మనుషులు ఆదర్శంగా తీసుకొని వాడు చూసి చెడిపోయే చాలా మంది ఉన్నారు. కాబట్టి దేవుడు వాక్యం అంటుంది, ఆనాడు చర్మ సొక్కాల వరకు కుట్టి దేవుడు తొడిగి, ఎందుకంటే నీ ఒళ్ళు ఎవరికి కనిపించకూడదు, జాగ్రత్త కాపాడుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ శరీరాన్ని జాగ్రత్త కప్పుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు అనేకులు దేవుడు నమ్ముకున్నారు, దేవుడు మందులు కొట్టారు, కానీ వారి పిల్లలకేసే డ్రెస్ వస్తూ ఉంటే ఎన్ని బెచ్చాలుంటే తెలియదా నీకు? తల్లిగా నీకు తెలియదా? తండ్రిగా నీకు తెలియదా? కానీ వాళ్ళు కోరుకున్న బెచ్చాల డ్రెస్ నువ్వు కొనిస్తావు, వేసుకోమ్మా, దేవుడి స్తోత్రం, ఏదో వెళ్ళిపోతుంది, దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రభువు చెప్పాడు, నిర్మలమైన మనసు మధువైన మాట పగిన అలంకరణ నిర్మలమైన మనసు మృదువైన మాట పగిన అలంకరణ ఆదిలో ఉన్నాని తల్లి తండ్రి ఒళ్ళంతా కప్పాడు ఆ దేవుడు. ఆదిలో ఉన్నాని తల్లి తండ్రి ఒళ్ళంతా కప్పాడు ఆ దేవుడు. దేవుడి వలన కలిగిన దేహం పరిశుద్ధమై ఉండాలని, దేవుడి వలన కలిగిన దేహం పరిశుద్ధమై ఉండాలని, ఎదుటి వారి కళ్ళలో ఎదుటి వారి మనసులో తల్లి అనే వారు చూడాలిరా, తండ్రి అనే వారు చూడాలిరా, తల్లి అనే వారు చూడాలిరా, తండ్రి అనే వారు చూడాలిరా. సోదరా సోదరి తగిన అలంకరణ ఉండాలిరా, సోదరా సోదరి తగిన అలంకరణ ఉండాలిరా. హల్లెలూయా. కాబట్టి దేవజనమ దేవుడు వాక్యం ఏదో మనతో మాట్లాడి ఎలాంటి అస్సులు వేసుకోవాలనో జ్ఞానం కలిగి ఉండాలా. నీ కూతురు ఎటువంటి అస్సు వేయాలి నువ్వే జ్ఞానం కలిగి ఉండాలి. సమాజంలో గౌరవం నీకు రావాలన్నా, 10 మంది ఏలం చేసే వ్యక్తులే నీకు ఉండకూడదన్నా, ఒళ్ళంతా కప్పుకొని ఒక ముచ్చటగా నువ్వు కనిపిస్తున్నప్పుడు నీలో తల్లి చూడగలుగుతారు, నీలో ఒక తండ్రిని భావం చూడగలుగుతారు. ఈనాడు క్రైస్తవుల బిడ్డలకు కూడా జుట్టు మొత్తం కట్ చేసుకుంటారండి. ఎడమా దేవుడు దైవస్ మొత్తం తీసేస్తారు. కారణం దైవజగిలో సాతాను బిడ్డలో దేవుడు నరకాలు పోతున్నాడు. దేవుడి స్తోత్రం. నీ అందమైన జీవితాన్ని సుందరమైన బతుకు ఇచ్చి ఎలా చూసాలి? ఫస్ట్ రోజు బాగున్నాను, దేవుడి స్తోత్రం. ఈరోజు సమాజం ఇలువ కోల్పోయాం, మనుషులు చులకనగా మారిపోయాం, ఆట బొమ్మగా జీవితం మారిపోయింది, విలువలే బతుకుగా మారిపోయి. కారణం ఏంటంటే మనం వేసుకున్న డ్రెస్సును బట్టి ప్రతి ఒక్కరు లెగుతుంది. దేవుడి స్తోత్రం. ఒళ్ళంతా కప్పుకొని వెళుతూ ఉంటే నీలో తల్లిని చూసే మనుషులుగా మారుతుంటారు. నువ్వు వేసుకున్న డ్రెస్సును బట్టి అంటారు నాకంతా దేవుడి స్తోత్రం. కాబట్టి దేవుడు ప్రతి మనిషి కూడా ఒళ్ళంతా కప్పుకొని లోకంలో జీవించి హృదయంలో మృదువైన మాట, మెత్తన మాట, ప్రవర్తన కరెక్ట్ గా ఉండాలి దేవుడు కోరుకుంటున్నాడు. పైన అలంకరణ తగుమట్టిగా ఉండాలని చెప్పాడు. దేవుడి స్తోత్రం. కాబట్టి ప్రతి మనిషి కూడా ఒక అలంకరణలో జాగ్రత్త. ఈ డ్రెస్ వేసుకుని దేవుడికి మహిమంటావా అని ఆలోచన చెయ్యాలి. ఈ డ్రెస్ వేసుకోవడం వల్ల జీవితం ఎలా ఉంటుందో ఆలోచన చెయ్యాలి. నీ బిడ్డలకు వస్త్రాలు కొన్నప్పుడు, నీ కొడుకు డ్రెస్ కొన్నప్పుడు, కూతురు నువ్వు కొనుక్కున్నప్పుడు కూడా నీ ఒళ్ళంతా కూడా వస్త్రముతో కప్పబడి ఉండాలా. దేవుడి స్తోత్రం. ఒక దినాన బండి మీద వెళ్తున్న సేవకి ఒక ఆవిడ చెప్పాలి మాట, నా ఏ రంగ స్థానంలో చెప్పదు ఎంతే ఉంది రకాల జాగిన ముక్క ఎంత ఉందండి, ఎంతే. ఆమెకేం పట్టింది? దెయ్యం. దేవుడు మనుషుల్లో ఉంటే ఒళ్ళంతా కప్పుకొని గౌరవంగా ఉండి సాంప్రదాయంగా ఉండి నా దేహం దేవుడిచ్చని చెప్పి దేవుడు ముందు సమస్తాన్ని పొందుపరుచుకొని జాగ్రత్త పడతారు. పొరపాటున దెయ్యం పడితే ఒళ్ళ
దేవుడి స్తోత్రం. ఎదర పెద్ద సాధ్యమంత పెద్ద ఉంటుంది, చెప్పదగా ఎత్తుంటే మొత్తం సేర ఉంటుంది, కనబడుతుంది. పురుషులే తక్కువ, వీళ్ళు సిరిగిపోయిన పైన తిరుగుతూ ఉంటారు పైనుంచి కింద వరకు. దేవుడి స్తోత్రం. దేవుడి జుట్టు మామూలుగా ఉంచరు, దెప్ప కటింగులు, అమెరికా కటింగులు, ఇంగ్లీష్ కటింగులు ఎన్ని వేస్తారా? నీకేం పట్టింది? దెయ్యం పట్టిన వాళ్ళ జీవితాల్లో కరెక్ట్ గా ఉండండి. వాడు గుడ్డలిప్పి ఊరి మీద తిరుగుతూ ఉంటాడు, పొలాల్లో తిరుగుతూ ఉంటాడు. అలాగే క్రైస్తవులు ఈనాడు ఏం పట్టిందంటే దెయ్యం కూర్చుంటుంది, వాళ్ళ సాంప్రదాయ బతుకులు ఉంది. విలువైన వ్యక్తిగా జీవితం దేవుడు కోరుకుంటే, మంచి ప్రవర్తన దేవుడు కోరుకుంటే, మంచి గుణాలు దేవుడు కోరుకుంటే, నీ శరీరాన్ని రూపురేఖలు జాగ్రత్త కాపాడు దేవుడు కోరుకుంటే, ఆదిలో దేవుడు కోరిక నీ ఒళ్ళు కప్పుకోరా గుటముక్కల ఏడుతున్నావు దేవుడిస్తే, ఈనాడు మనుషులు దేవుడు నమ్ముకున్న వారి జీవితాలు ఫ్యాషన్గా పోతున్నారండి, ఫ్యాషన్ మక్కు చూపుతున్నారండి. అందుకే మన జీవితాల్లో మనకు తెలియకుండా మన ఒళ్ళులో మన శరీరం సాతానం ఉంటుంది. మన ఫ్యాషన్ ఎవరో చూద్దాం ఎత్తిపోతారు. దేవుడి స్తోత్రం. ఏడుతాం, అమ్మా ఎక్కడపోయావు కూతురా, దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఏ తల్లిగా నీకు తెలియదా? నీ కూతురు ఏంటో తెలియదు నీకు? చెప్పలో డ్రెస్ వేస్తే తెలియదా? వెనకాల పెద్దలు ఉన్న జాకెట్ వేస్తా నీ కూతురు తెలియదా? ఇప్పుడు ఎందుకు ఎడుతున్నావు నువ్వు? అప్పుడు చెప్పాలా? నీ ఒళ్ళు కప్పుకొని నేర్చుకుని తల్లిగా ఉంటే, నువ్వు కట్టుకుని వస్త్రం జాగ్రత్త పడుతూ ఉంటే, నీ ఎవరస్తులు పెడలంటావో మన దేవుడు నమ్ముకున్న వాళ్ళ కనుక ఇలా ఉండకూడదని చెప్తావు. దేవుడి స్తోత్రం. వాళ్ళు ఎలా ఉన్న వాళ్ళు పెంచే తల్లిగా మారిపోతావు. ఒళ్ళంతా కప్పే పట్ల వాళ్ళ జీవితం కలగజేస్తాం. వాళ్ళ మాట మంచిగా ఉండాలని కోరుకుంటాం. మృదువైన మాటలతో, మెత్తన మాటలతో దేవుడు మెచ్చుకున్న స్థాయిలో జీవితాలు ఉండాలని వారికి భయం నేర్పించే మారిపోతూ ఉంటాం. అలా నేర్పించాలంటే తల్లిగా ముందు నీకు ఫ్యాషన్ ఉండకూడదు. ఒక తండ్రిగా నీకు లోక వేషాలు ఉండకూడదు. నువ్వే ఫ్యాషన్ గల వ్యక్తిగా ఉండి బెత్తులు జాకెట్లు వేస్తే నీ కుదిరేవే చెప్పసారు ఏమెత్తదే? ఓహో ఇది అంత యాక్షన్ కూడా. దేవుడి స్తోత్రం. నువ్వు బెత్తినేస్తావు, ఆవిడ అంగులు వేస్తా సరిపోయి. ఎవడో కూడా చూస్తాడు, అర్ధరాత్రులు ఎత్తిపోతావు, వెళ్తావు, కూతురా కూతురా ఏం పడుతావు. దేవుడి స్తోత్రం. కొడుకులైనా కూతుర్లైనా తల్లైనా తండ్రైనా యేసు నమ్ముకున్న తర్వాత నీ బతుకులో మార్పు రావాల. యేసు నమ్ముకున్నాక నీ వస్త్రాల్లో మార్పు రావాలి. దేవుని కలిగి లేనప్పుడు ఇలా తిరిగి అనవసరం. దేవుని కలిగిన వ్యక్తి తర్వాత నేను చూస్తే మనుషులు దండం పెట్ట, ఎందుకంటే నీ తల్లిని చూడాలి, నీ వస్త్రాన్ని బట్టి నేను గౌరవించాలి, యవనస్తులు గౌరవించాలి, సమాజం గౌరవించాలి. నేను చూడక నేను కనిపించవలసిన కామ కోరికలు కాదురా, తల్లిని మమకారిక అంటాను కదా. డ్రెస్సును బట్టి వస్తుంది. ఆపు డ్రెస్ తిరిగి దేవొస్తుంది. నిలువెత్తు చీర కట్టుకోను, నిలువెత్తు బట్టలు వేసుకోను, ఎక్కడ నీ ఒళ్ళు కనబడుకొని ఒక ఫేస్ కట్టే కనబడే చూసుకుంటే ప్రతి మనిషి నీకు భయపడతారు, గౌరవిస్తూ ఉంటారు. కానీ ఈనాడు యవనస్తుల జీవితం కానీ, యవనస్తుల స్త్రీలు కానీ, వయసులో ఉన్న వారు కానీ, మధ్యస్థాయిలో ఉన్న వారు కానీ వారి డ్రెస్సులు చూస్తే మనకి పిచ్చెక్క. దేవుడి స్తోత్రం. ఎందుకంటే క్రైస్తవుల అన్ని అర్థంగా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. వారు వేసుకున్న డ్రెస్సులు బట్టి సమాజంలో గౌరవం లేక, విలువ లేక, ప్రతి ఒక్క నోట చెడుపోయిన మాట నీ గురించి పలికే స్థానంలోకి నీకు నువ్వే అడుగు పెడుతున్నావు. నీ గురించి జోకులెచ్చే స్థాయికి నీకు నువ్వే జీవితం అమర్పించుకుంటున్నావు. 10 మంది కూర్చొని నీ చిరిగిపోయిన జాకెట్ చూసి క్వశ్చన్ చేస్తారే, అది ఎవరు కల్పించారో? నువ్వే కల్పించావు. నీ ఛాతి కనిపించేలాగా ఎల్వో పెంచి పెట్టి తిరుగుతున్నావే, ఎవడు చోకలేసి చేశాడు? నువ్వు కల్పించింది. పిక్కలు కనిపించేలాగా ఇక్కడ దాకా డ్రెస్ వేసుకున్నావే, దానికి కారణం ఎవరు? నువ్వు కల్పించింది. అంటే నీ అలంకరణ బట్టి నువ్వు వాళ్ళ దృష్టిలో వ్యభిచారి కనబడుతున్నావు, వాడుకునే వస్తువు కనబడుతున్నావు, జోకర్గా కనబడుతున్నావు. వారి మనసులో నీ పట్ల ఇది ఒక బజార్ది అని కలగడానికి కారణం నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క డ్రెస్, నీ యొక్క అలంకరణే వాళ్ళకి ఏమిచ్చిందంట? ఆస్కారం. దేవుడి స్తోత్రం. సోదరా సోదరి, దేవుని కలిగిన వాడి లోకంలో పరిశుద్ధుడు కనిపించాలి. అంతరంగం ఎంత పరిశుద్ధుడిగా ఉంటావో నీ కట్టుబొట్టు అంత పరిశుద్ధంగా ఉండాలి, నీ రూపురేఖ అంత పరిశుద్ధంగా ఉండాలి,
నీ వందనం గౌరవ పరిశుద్ధంగా ఉండాలి. సమాజంలో ఉన్న ఫంక్షన్ ఎక్కడికి వెళ్ళినా నువ్వే దృష్టిలో కూడా ఈ మేకప్లు మార్చకూడదు. దేవుడి స్తోత్రం. దేవుడి రూపం అడుగు పెట్టు. దేవుడి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళినా గౌరవమే, దేవుడు ఇచ్చిన రూపముతో వెళ్ళగలిగితే ఎక్కడికి వెళ్ళినా గౌరవమే, దేవుడు ఇచ్చిన రూపము కలిగి ఉంటే దేవుడే నిన్ను అందముగా చెక్కినాడు. దేవుడే నిన్ను అందముగా చెక్కినాడు. దేవుడి ఇచ్చిన అందాన్ని చూపుతున్నావా? మనుషుల చేతుల వీలు దారిపోతున్నావా? దేవుడి ఇచ్చిన అందాన్ని చూపుతున్నావా? దేవుడి చేతుల వీలు బొమ్మలుతున్నావా? విలువేలేని వాడిగా, విలువేలేని వాడిగా, విలువేలేని వాడిగా, విలువేలేని వాడిగా, ప్రతి కళ్ళలోనూ ప్రతి వాడి చేతులు ఓడిపోయావే, ప్రతి వాడి కళ్ళలోనూ ఉన్నావులే, ప్రతి వాడి చేతులు ఓడిపోయావే. కాబట్టి అవసరమా మగవారు కానీ లేడీస్ కానీ ఒక పరిశుద్ధంగా నీ యొక్క అంతరాత్మలో ఉన్న భావాలు మార్చుకుంటూ మంచి ప్రవర్తన కలిగి ఉంటూ దేవుడి సన్నిధిలో బయట కూడా నిండుగా ఉండాలి. దేవుడి స్తోత్రం. అప్పుడే జీవితాల్లో ఎవరు పల్లెత్తి జోకులేరు. ఇంకేమంత జోకులు? మంచి వస్త్రం ఒళ్ళంతా కప్పుకుంటే ఎక్కడ జోకులు ఉంటాయా? ఉండవు. మీరు చూడగానే అమ్మో ఈవిడ జోలికి వెళ్ళకూడదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఒక గౌరవం నీ జీవితంలో ఉంటుంది. దేవుడు మెచ్చుకున్నవాడిగా ఉంటాడు. నీ భర్త నేను మెచ్చుకుంటూ ఉంటాడు. తల్లిదండ్రులు మెచ్చుకుంటూ ఉంటారు. నీ మాట మధురంగా వస్తూ ఉంటే, నీ యొక్క స్వభావం గుణం అభివృద్ధి పరుచుకుంటూ ఉంటే, చక్కగా కొందరు బొమ్మలాగా ఒళ్ళంతా కప్పుకొని గౌరవంగా మాట్లాడుతూ ఉంటే అంటారు, ఎవరి పిల్లగా ఎంత ముచ్చటకున్నదా, ఎంత ముచ్చటగా ఉంది అంటారు. దేవుడి స్తోత్రం. అదే దైవజనమ జబ్బలు దాగి వేసుకొని వెనకాలంతా వదిలేసి ఎదర అంటే ఎవరి పుట్ట ఎగిరిదిలా ఉంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అదే పురుషుల్లో కూడా చక్కగా డ్రెస్ వేసుకొని మంచిగా ఉంటే ఎంత బుద్ధిపోతుంటారు. దేవుడి స్తోత్రం. ప్యాంట్సీలు ప్యాంట్ వేసుకొని జుట్టు నాస్తిలో కొట్టుచుని విజయవాడ మగలు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అంటే మనకున్న కట్టును బట్టి, మనకున్న బొట్టును బట్టి, మనకున్న వస్త్రాలను బట్టి ఎదుటి వాళ్ళు ఏం మాట రావాలి? గౌరవమైన మాట రావాలంటే నీ నుంచి గౌరవం కలిగే ప్రవర్తన కనిపించాలి. ఒక మనిషి నేను గౌరవించేంత ప్రవర్తన కావలసినప్పుడు ఆత్మదేవుని జీవితాన్ని ఆస్వాదించాలంటే, ఆత్మదేవుని కుటుంబం ఆస్వాదించాలంటే నీ పై వస్త్రం ఎంత జాగ్రత్తగా అంత మంచి ప్రవర్తన గుణం లోపల ఉండాలి. అప్పుడే దేవుని బట్టి ఆ కుటుంబాల్లో మనుషులు దీవించబడతారు. సోదరా, ఎవరినో చూసి మనం ఏం చేయకూడదు, నక్క వాతరు. దేవుడి స్తోత్రం. ఒక దినాన్న నక్క రోజు పులిని చూస్తుందంట. దేన్ని? పులిని. అడవికి రాజుగా పులి ఉందంట. ఏనుగు పులికి చందాబాబు కొడుతుంది, అన్ని చందాబాబు కొడితే నక్కకేమో అసూయ వచ్చింది. ఏంటే నేను అడవిలో ఉన్నాను కదా, ఎన్ని చందాబాబు కొట్టాను నాకు? ఎవరు చూసినా పులికి చందాబాబు అని చెప్పి బాధ కలిగింది. దేవుడి స్తోత్రం. ఈ నక్కలకు ఎలాగైనా పుల్ల మారిపోవాలా? ఊరునా ఎవరికి ఉందండి? అందరూ పుల్లే మెచ్చుకుంటున్నారు, పులికే చందాబాబు కొడుతున్నారు, నన్ను ఎవరు గౌరవించలేదు. కాబట్టి ఎలాగైనా పుల్లకి మారిపోయి గౌరవం సంపాదించాలనుకున్న దేవుడి స్తోత్రం. ఆ రాత్రంతా పడుకొని ఆలోచిస్తుంది ఎలా పులిగా మారాలి. పులికే మచ్చలు ఉంటాయి, నేను చూస్తే పాలిపిల్లగా ఉన్న దేవుడి స్తోత్రం. బాగా ఆలోచించింది, అనుకుంది కంసారం దిగపోతా తప్పకూడదు. ఉదయాన్నే కంసాలు ఎనుపుకొరలో బాగా కాలుస్తుంది. అక్కడ ఏదో పని చెప్పండి. దేవుడి స్తోత్రం. కంసాలే అందే ఎవరమ్మలు, నేను నక్కనే. దేవుడి స్తోత్రం. నన్ను పులిగా వచ్చా, నువ్వు పుల ఎవరమ్మాయి?
నన్ను పులిగా మా చెంతకు వచ్చిన పర్వాలేదు. నువ్వు పులేంటే ఎంత ఖర్చు అయినా పర్వాలా, నన్ను ఏం చేయాలా? పులిగా మార్చాయి. బాగా ఆలోచించుకున్నాను. దేవుడి స్తోత్రం. నాకు ఏం వాతేయడమే కదా, నాకు అయిపోయింది. హల్లెలూయా. సరే నీ కర్మ, నాకు అనిపిస్తుంది పులిగా మానవని, నీకు మచ్చలయ్యా కదా అని చెప్పి ఎర్ర కాలుతో దేవుడి స్తోత్రం అనుకోండి. ఈరోజు భలే పులి అయిపోతా. దేవుడి స్తోత్రం. ఎర్ర కావిడేసి పులి అయిపోతా. రెండవ వాత పులి అయిపోతా. ఒళ్ళంతా వాతరేసిన దేవుడి స్తోత్రం. అమ్మా ఇవాళ పులి అయిపోయా. అర్థం ముందుకు వెళ్ళింది ఎర్ర కందిపోని. దేవుడి స్తోత్రం. స్తోత్రం. సంజనం వచ్చేసింది. సాయంత్రం అయ్యింది, చచ్చిపోయింది. స్తోత్రం. హల్లెలూయా. పులి పులే, నక్క నక్కే, దేవుడి పిడు దేవుడి పిడు. హల్లెలూయా. లోకంలో ఉన్న పులి పులి, నక్క నక్క వేర్రా. నువ్వు నక్కలాగా మారలో, పులి నీలాగా మారలేదు. దేవుని కలిగిన వారి జీవితాలు పరిశుద్ధుల పథకాలు దాటి బయటకు రా, చచ్చిపోతావు. దేవుడి స్తోత్రం. దేవుని కలిగిన వారి జీవితాలు పరిశుద్ధంగా ఉండాలి, మాట పరిశుద్ధంగా ఉండాలి, అలంకరణ పరిశుద్ధంగా. ఎప్పుడు దాటి బయటకు వస్తావో నక్కలాగా వాత పడిపోవు. దేవుడి స్తోత్రం. అందుకే మన జీవితాలు గమనించాలి. మన పరిశుద్ధులు కనుక, యేసు రక్తంలో కడగబడి ఉన్నాం కనుక, ఎదుటి వారి నోట చోటు కలిగిన మాట రాకూడదు అంటే తగిన అలంకరణ మనకు ఉండాలి. ప్రియమైన సోదరా, ఈనాడు దేవుని కలిగే నీవు నీ వెనకాల ఏమనుకో నీకు అర్థం కాదు. డ్రెస్ మారితే నీకు 10 రకాలు అనుకుంటూ ఉంటారు. కానీ క్రైస్తవుడికి ఈ జీవితాన్ని మన లోకంలో బతుకుతున్నప్పుడు వస్త్రము జాగ్రత్తలు కాపాడుకోవాలి, అలంకరణ జాగ్రత్తలు కాపాడుకోవాలి, మృదువైన మాట కలిగిన వారుగా ఉండాలి, నీ స్వభావం మెత్తగా ఉండాలి, గుణమయందు విలువ వ్యక్తి కలిగిన వ్యక్తిగా ఉండాలి. అప్పుడు దేవుడి దృష్టిలో, మనుషుల దృష్టిలో నువ్వు మెచ్చుకోబడతావు. అప్పుడు కూడా ఒకసారి హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 15వ వాక్యం ధ్యానం చేసుకుందాం. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహైలు కుమార్తెయగు ఎస్తేరు రాజు వద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయి రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరి ఏమీ కోరలేదు. దేవుడి స్తోత్రం. రాజుగారి దగ్గరికి పంపించడానికి 60 మంది స్త్రీలు సిద్ధపరుస్తూ 6 నెలల నుంచి వాళ్ళ వంటికి సుగంధ ద్రవ్యం రాస్తూనే ఉన్నారు. వాళ్ళ అందంగా తయారు కావాలని. ఈ స్త్రీలు మాకు అది ఇది కావాలి, లిప్టిక్లు కావాలి, అవి కావాలి, ఎన్నో కోరుతూ ఉంటే తెచ్చిపెడుతున్నాడు. 6 నెలల పాటు కావలసిన వస్తువులు, సుగంధ ద్రవ్యాలు, సెంటులు స్త్రీలు కోరుతూ ఉంటే ఈ 6 నెలల పాటు తెచ్చి విత్తూ ఉంటే బాగా అలంకరణ రాజు కనబడాలా, అలంకరించుకున్న దేవుడి స్తోత్రం. కానీ చిన్నప్పటి నుంచి దేవుని ఎదుగుతున్న స్త్రీ ఉంది, ఎస్తేరు. దేవుడు వాక్యాన్ని గుండె నింపుకొని ఎస్తేరు కనబడుతూ ఉంది. చిన్న వయసులో దేవుడు అంటే భయం కలిగిన వ్యక్తిగా, దేవుడు అంటే భక్తి కలిగిన స్వభావం కలిగిన ఆమె జీవితం కనబడుతుంది. ఆమె కూడా రాజు వద్ద పంపించే వాటాల చివరి దశలో ఉంది. దేవుడి స్తోత్రం. అయితే ఆమె ఎక్కడ కూడా సుగంధ ద్రవ్యాలు కోరుకోవాలా, ఎక్కడ అలంకరణ కోరుకోవాలా, వాళ్ళు ఏదిస్తే దాన్ని ధరించుకో. దేవుడి స్తోత్రం. చదవండి కింద వాక్యం 17వ వాక్యం. 2:17 స్త్రీలు అందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించను, కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యము పొందెను. దగ్గరగా తప్పకూడదు. దేవుడి స్తోత్రం. ఎన్నో సుగంధ ద్రవ్యం రాసుకొని ఒళ్ళంతా అలాగే స్త్రీ నచ్చల రాజుగారికి. ఒళ్ళంతా కప్పుకొని భక్తుతో వెళుతున్న స్త్రీ జీవితం మెచ్చుకున్నాడు రాజుగారు. 6 నెలల నుంచి తల నుంచి అరకాల దాకా బంగారం ధరించుకొని సుగం దాచుకొని మేము అందంగా మారాలనుకొని అన్ని మేకప్లు వేసుకొని వెళుతున్నామా, నచ్చలా. ఉన్న దాంట్లో ఒళ్ళంతా కప్పుకొని మంచి ప్రవర్తన కలిగి వెళుతూ ఉంటే రాజు చూడగానే దయ కలిగిందంట. స్త్రీలు అందరికంటే ఆమెనే ప్రేమించేవాడుగా రాజు మారు. ఎందుకంటే దేవుడు దయ చూపించాడు. ఆమె ఎక్కడ మేకప్ కొట్టుకోలేదు,
ఎక్కడ చుట్టూ కట్ చేసుకోలేదు, ఎక్కడ ఐబ్రోస్ మార్చలేదు, ఎక్కడ రాజుగారు కనిపించాలని చెప్పి బెజ్జాలతో బట్టలు వేసుకోలేదు. ఒళ్ళంతా కప్పుకొని ఏ మేకప్ కొట్టకుండా ఏ ఐబ్రోస్ మార్చుకోకుండా నిర్మల మనస్సుతో భక్తి జీవిత రాజుకు నిలబడితే వాక్యం అంటుంది, స్త్రీలు అందరికంటే ఎస్తేర్ని రాజు ప్రేమించను. దేవుడి స్తోత్రం. కన్యలందరికంటే ఎస్తేరు దయ రాజు కలిగిన. దేవుడి స్తోత్రం. అంటే ఆమె ఏమో కనిపించింది, వస్త్రాన్ని బట్టి ప్రవర్తన బట్టి దేవుడు తన జీవితం మార్చాడు. సోదరా, దేవుడు దయ ఎస్తేరు మీదకి వచ్చింది. కారణం ఆమెకున్న తగుమట్టు అలంకరణ. నా దేవుడు నాకున్నాడు, ఎవరి కోసం జీవితాన్ని మార్చుకోకూడదు, ఎవరి కోసం అలంకరణ మార్చుకోకూడదు. నా తండ్రి చూస్తున్నాడు, నా తండ్రి నాకు ఇచ్చిన ఈ రూపురేఖలు ఉన్నాయి, అది ప్రభించినవి, అది తగుమట్టు అలంకరణ వేసుకొని మెత్తన మనసుతో సుధమైన మనసుతో మంచి గుణముతో వెళ్ళి తలవ నిలబడుతూ ఉంటే అందరికీ ఎక్కువగా ఆమె ప్రేమించారు రాజు. సోదరా, ఈరోజు దేవుడిని ప్రేమించే వ్యక్తిగా మారాలంటే సిరుగుపోయిన డ్రెస్సులతో అంత కాదరా, మెత్తన మనస్సుతో దేవుని వెంబడించు. నువ్వెంత ఒళ్ళంతా బంగారం వేసుకుంటావు నచ్చలేవు. నీ లోపల ఉన్న గుణం మంచిగా ఉండాలి, ప్రవర్తన మంచిగా ఉండాలి, ఒళ్ళందరూ మంచి డ్రెస్ కప్పుకొని ఉండాలి. పవిత్ర మనస్సుతో మందిరంలో కూర్చి సమాజంలో ఉంటే దేవుడిని ప్రేమిస్తాడు. తప్పకూడదు. దేవుడి దయ నీకు అనుగ్రహించబడుతుంది. ఎస్తేరు జీవితంలో దేవుడు దయ వచ్చిన తర్వాత ఆమె జీవితం మారిపోయింది. ఆమె బతికే మారిపోయింది. రాజుగారికి భారీగా మారిపోయింది, రాణిగా మారిపోయింది, కోట్ల ఆస్తికి రాణిగా మారిపోయింది. కారణం ఆమెలో ఉన్న మంచి ప్రవర్తన, ఆమెలో ఉన్న మృదువైన మాట, మంచి స్వభావం కలిగిన గుణం. ఆమెలో ఎవరి కోసమో జీవితంలో కనబడే ఉద్దేశంతో ఉన్న రూపురేఖలు మార్చుకోలేదు, విస్తారాలు మేకప్లకు వెళ్ళలేదు, దేవుడిచ్చిన పోలికతో ముందుకెళ్ళి. దేవుడి స్తోత్రం. అందుకే ఆమె జీవితాన్ని దేవుడు ఆస్వాదించాడు, ఆమె బతుకుని దేవుడు ఆస్వాదించాడు. ఎక్కడ ఆమె జీవితాన్ని ఏలంచలేదు, కానీ రాజు చూడగానే మంచి ప్రవర్తన కనిపించింది. తనకంటే ముందు వెళ్ళిన వారు ముఖాలు చూస్తే తట్టిడి మేకప్ కనిపించారు. దేవుడి స్తోత్రం. పెదాలు నిండా వారు లిప్టిక్లు కనుబొమ్మలు వేసుకొని మేకప్లు వేసుకొని పిల్లలు ముందుకు తిప్పి దేవుడి స్తోత్రం. అల్లెల్లి రాజుగా చూసి దేవుడి స్తోత్రం. కానీ మంచి స్వభావంతో వెళ్ళిన స్త్రీని అత్తుకున్నాడు. దేవుడి స్తోత్రం. సోదరా, ఈరోజు ఎవరికో కనిపించాలని చుట్టు పెంచుకుంటున్నావా? వద్దురా, దేవుడు కనిపించే మనస్సుని కలిగి ఉండాలి. దేవుడి స్తోత్రం. నీ వస్త్రాన్ని ఒళ్ళు కప్పుకొని దేవుడు ఇచ్చాడు, ఎప్పుకోమని ఎప్పుడు వద్దా. దేవుడు ఒళ్ళు కప్పుకోడానికి వస్త్రం లోకంలో బయలుపరిచాడు. పూర్వక దినాల్లో కోసుకొడుతుండేవారా, కోసుకుంట వస్త్రాలు లేవు. ఎవరో జమీందారంటే వాడికి పరసా ఉండేది అంతే, మిగతా వారి జీవితాలు కోసుకుంటూ వెళ్ళేవాడు. ఇప్పుడు దేవుడికి ఇచ్చాడుగా, ఒళ్ళు కప్పుకొని డ్రెస్ నీకు ఇస్తే ఎక్కడదా చింపేసుకుంటావు, డ్రెస్ని ఎక్కడదా చింపుకునేసుకుంటావు. దేవుడు మనిషికి ఇచ్చిన తర్వాత దాన్ని కప్పుకోవాలి. పూర్వకాలంలో మనుషుల జీవితాల్లో ఎవరో జమీందారు అయితే వాడికి రెండో గుణముక్కలు ఉండేది. దేవుడి స్తోత్రం. అనేకులు వస్త్రాలు లేకుండా నాకు గోసుకొని తిరుగుతూ ఉండేవారు. ఒకటే డ్రెస్తో ఏం చేస్తావా? ఈరోజు ప్రతి మనిషికి కూడా మంచి వస్త్రం దేవుడిచ్చి కప్పుకోవా. దేవుడికి ఎవరికి వస్త్రం లేకుండా లేదే. నువ్వెంత పేదవాడిగా ఉన్నా ఒళ్ళు కప్పుకొని ఒక చీర నీకు ఉందగా, ఒక వస్త్రం నీకు ఉందగా. ఒళ్ళు కప్పుకో శుభ్రంగా, ముఖమూటే బయట కనిపించాలి. దేవుడి స్తోత్రం. అటువంటి ప్రవర్తన కలిగిన వారికి జీవితం చూస్తాం. దేవుడి స్తోత్రం. అలాగే బైబిల్ గ్రంథంలో దైవజనం ఒక వృద్ధి జీవితం బాగా పరిశీలిస్తూ ఉంటే కొత్తగా దేవుడు నమ్ముకోవడం ప్రారంభించింది. భర్త ఒక పక్క పోయాడు, అత్తగారు దేవుళ్ళు బలంగా ఉంది. అత్తగారిని బట్టి దేవుడు నమ్ముకోవడం ప్రారంభించిన తర్వాత కొన్ని మార్పులు చెందింది. దేవుడు నమ్ముకోలేని ఆమె ప్రవర్తన వేరేగా ఉండవచ్చు, కానీ దేవుడు వద్దకు వచ్చిన తర్వాత, దేవుడు నమ్ముకున్న తర్వాత ఒక మంచి స్వభావం కలిగి ఉంది, మంచి గుణముతో ముందుకెళ్లే స్త్రీగా ఉంది. వాళ్ళ పరిస్థితి పొలంలోకి వెళ్ళి పనికి వేరుకొని దంచుకొని తెస్తే తప్ప తింటగా తినలేదు. అంత కఠినమైన పేదరికలు ఉన్నప్పుడు కూడా దేవుని బట్టి, దేవుడి వాక్యాన్ని బట్టి, దేవుడి మాటను బట్టి ఒళ్ళంతా కప్పుకొని ఆమె బోయాజు చేలో పరక ఏడుతుంది. దేవుడి స్తోత్రం. కనిపెడుతూ ఉన్న బోయాజు
ఈమె యవనస్తురాలుగా ఉంది. అనేక దినములు చూస్తున్నాను, ఈ ఊర్లో ఎంతో మంది యవనస్తులు ఉన్నారు, కానీ ఈమె మనసు ఎంత పవిత్రంగా ఉంది. ఎక్కడ ఒళ్ళు కనబడకుండా ఒళ్ళంతా కప్పుకుంది, ఎవరిని వెంబడించే మనసు లేదు అని కొన్ని దినాల నుంచి పరిశీలించిన బోయజ మనసు రూతు మీద ఎగిరిగిందంట. దయా దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మంచి గుణముతో మంచి ప్రవర్తనతో శరీరం అంతా కప్పుకొని కొద్దువులో ఉన్న వస్త్రం అంతా కప్పుకొని ఆ పరికి ఎదుర్కొంటూ ఉంటే ఆమె మనస్సు దేవుడు చూశారు, ఆమె ప్రవర్తన దేవుడు చూశారు. మంచి గుణము కలిగిన ఆమె జీవితాన్ని, తన దేహాన్ని ఒళ్ళంతా కప్పుకొని మనసు కలిగిన ఆమె జీవితం అనుకున్నాడు దేవుడు. ఈమె ఇలా ఉంచుకోడు. దేవుడి స్తోత్రం. బోయజన భార్యగా దేవుడు మార్చేశాడు. దేవుడి స్తోత్రం. సోదర, దేని బట్టి ఆమె జీవితాలు మార్చబడ్డాయి. వేషధారణ బట్టి దేవుడు ఆశ్రయించాడా? లిప్టికల బట్టి దేవుడు ఆశ్రయించాడా? ఐబ్రోస్ దేవుడు ఆశ్రయించాడంటే ఒళ్ళు కప్పుకొని జాగ్రత్త పడ్డారు. ఈరోజు స్త్రీ అయినా పురుషులైనా, సావులు కూతురైన కొడుకులైనా దేవుళ్ళు మనం కప్పుకోవాలి, ఉండవలసిన గుణం ఉండాలి. అప్పుడే మన జీవితాలు దేవుని బట్టి ఆశ్రయించబడతాయి, దేవుని బట్టి గొప్పవరంగా మార్చబడతాం. 10 మందిని గౌరవించాలంటే మొదటి స్తోత్రం, దేవుడి స్తోత్రం. ఆ తర్వాత నీ గౌరవం, దేవుడి స్తోత్రం. నీ అలంకరణ బ్యాడ్గా ఉంటే నీ ముందు ఏముండవు, నీ వెనకాల అంటాడు చెడ్డ మాటలు, నీ వెనకాల చెడుకొని మాట్లాడుతూ ఉంటా, నీ మీద లేని ఆలోచన కలిగి ఉంటా, లోకములో మనుషుల చేతుల్లో కీలుబొమ్మగా మారిపోతాం. దేవుడి చేతులు మన బతుకుండాలి, పవిత్రంగా ఉండాలి. మనకిచ్చిన దేహాన్ని కాపాడుకోవాలి. మనుషుల కోసం మన అందం చూపించకూడదు, దేవుడి కోసం మనం ఆత్మ అలంకరణ మార్చుకోవాలి. అట్టి వారు ధన్యులు, అందులో ఉండును కాక. మోకరించి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మీరు మాట్లాడుతున్నారు, తగిన అలంకరణ మాత్రమే నువ్వు అలంకరించాలని. లోకంలో ఉన్న మనుషుల్లాగా వస్త్ర అలంకరణలో తేడా ఉండకుండా మాట్లాడుతున్నారు. ఈరోజు ఎంతో మంది జీవితాలు పేరుకు దేవుడు నమ్ముకున్న వారి వస్త్రాలు అన్నిల్లో ఉంటున్నారు. వారి గుణము కూడా లోకంలో ఉన్న వల్ల జీవితాలు ఒంటరిగా మిగిలిపోయి స్థిరమైన కుటుంబాలుగా ఉండలేదు. బ్రతుకంతా కూడా వెలుసుకొని జీవితం ఉంది. 10 మంది లోలల్లో పనికిరాని వ్యక్తుల కింద మాట్లాడే స్థితికి దిగజారిపోతున్నాయి తండ్రి. ఈరోజు లోకంలో దెయ్యం పట్టిన వాడు తన వస్త్రాలు సరిగా ఉంచుకోడు తండ్రి. ఈరోజు ఎంతో మంది జీవితాల్లో అటువంటి ప్రవర్తన ఉంది అంటే వారు దేవుడి బిడ్డల బదులుగా సాతాను ప్రేరేపణ వారి గుండెల్లో ఉంటుంది. మాలో ఉన్న ఏ ఒక్కటువంటి ప్రవర్తన ఉండకూడదని మాట్లాడుతున్నారు. దేవా, ఎస్తేరు దేని బట్టి ఆస్వాదించబడిందంటే తన శరీరం అంతా ఉన్నదంతా కప్పుకుందయ్యా. మనస్సులో మంచి ప్రవర్తన కనబచ్చినప్పుడు రాజు దయపొందుకుందయ్యా. రూత్ ఎందుకు దీవించబడిందంటే కష్టములో కూడా ఒళ్ళంతా కప్పుకొని మంచి ప్రవర్తన కనబచ్చినప్పుడు బోయజు దయపొందుకుందయ్యా. స్త్రీలైనా పురుషులైనా దేవుడు దయ పొందుకోవాలంటే నీ దేహాన్ని కప్పుకోమంటున్నాం. లోకానికి కాక దేవుడికి మాత్రమే కనబరచబడుతుంది. ఈరోజు ఎంతమంది ఈ మాటలు విన్నారు, ఉదయంలో భద్రపరుచుకొని మేము లోకంలో ఉన్న మనుషులకు కాక ఎదుటి వాళ్ళు చెడిపోయి మనుషులు కాకుండా నా దేవుడు పరిశుద్ధుడు, నా అలంకరణ పరిశుద్ధంగా ఉండాలి, నా మాట పరిశుద్ధంగా ఉండాలి, నా గుణం పరిశుద్ధంగా ఉండాలి భావం కలిగి నీకు తగ్గ బిడ్డలుగా జీవించే భాగ్యం దయచేయమని యేసునామమున నామమున తండ్రి. నమ్మిన వారు తప్పులు కొడుతూ దేవుడు మహిమపరచండి.